ధర్మ సంస్థాపన, రాక్షస సంహారము, భక్తులను అనుగ్రహించడంతో పాటుగా అసలు నోటితో మాట్లాడవలసినటువంటి అవసరం లేని రీతిలో ఈ శ్రద్ధ అన్న మాట గురించి గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక మాటలు పేర్కొంటాడు. భగవంతుడు చెప్పినట్టుగా ఎవడు ప్రవర్తించాడో అదే ధర్మం. ఈ లోకాన్ని అనుగ్రహించడానికి, ప్రత్యేకించి మనుష్యులందరినీ కూడా సన్మార్గంలో నడిపించడానికి భగవంతుడే గురువు రూపంలో ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. కేవలం ధర్మ సంస్థాపన కోసం అవతరించినటువంటి అవతారములు చాలా ఉన్నాయి. ధర్మ సంస్థాపనము ఒక్కటే కారణము కాకుండా భగవంతుడే ఒక గురుస్వరూపంగా ఈ భూమి మీద నడయాడినటువంటి సందర్భములు కూడా లెక్కకు మించి కనపడతాయి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలి ప్రతారణ రూపాహంకార నిర్వాపణ వైదీహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ ఛోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభు అంటారు. అనేకమైనటువంటి అవతారములను భగవంతుడి స్వీకరించడానికి ఉన్నటువంటి కారణములను ఆయనే భగవద్గీతలో చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అంతటా భగవంతుడి నిండి ఉన్నప్పటికీ ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడు అన్నట్టుగా ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు గదకి చూచిన అందందే కలడు దానవాగ్రణి వింటే అని. ఈ విశ్వమంతా కూడా విష్ణువు చేత నిండి ఉన్నప్పటికీ కూడా, యథార్థమునకు ఆయన తప్ప వేరొకటి లేకపోయినప్పటికీ కూడా, లోకమునందు లోకేశ్వరుణ్ణి, విశ్వమునందు విశ్వనాథుణ్ణి దర్శించడానికి సాధన చేయవలసి ఉంటుంది. ఆ సాధనా క్రమాన్ని కానీ, భగవంతుణ్ణి చేరుకోవడంలో మనుష్య శరీరం ఒక్కటే ఎంత గొప్ప ఉపకరణమో లోకమునకు తెలియచేయడం కోసం భగవంతుడు గురువుగా కూడా అవతారంలో ప్రకాశిస్తూ ఉంటాడు. ఉదాహరణకి శ్రీకృష్ణ భగవానుడి అవతారం ఉందనుకోండి, ఆయన పుట్టినదే కటిక చీకటి ఎప్పుడుంటుందో చూసుకుని అవతార స్వీకారం చేశాడు. ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో చీకటి ఎక్కువ. ఆ దక్షిణాయనంలో కూడా శ్రావణ మాసాన్ని నభోమాసం అంటారు. మేఘములు బాగా నీరు పట్టి కిందకి దిగి ఉంటాయి. ఆ కారణం చేత ఇంకా చీకటి ఎక్కువ. అందున బహుళపక్షమునందు మరీ చీకటి. మధ్యతిథి అయినటువంటి అష్టమి నాడు ఇంకా చీకటి. అర్ధరాత్రి వేళ మరింత చీకటి. విశేషించి దక్షిణాయనం కాబట్టి దేవతలకు చీకటి. పైగా అది కృష్ణపక్షం కాబట్టి పితృదేవతలకు చీకటి. భూమిలో ఉన్నటువంటి సమస్త ప్రాణులకు చీకటి. ఇంకా అంతకన్నా చీకటి ఉండే అవకాశం లేదు. అటువంటి చీకటిలో అర్ధరాత్రి వేళ అనేకమైనటువంటి బంధనముల మధ్యలో భగవంతుని యొక్క పరిపూర్ణావతారం ప్రకాశించింది. ప్రకాశించినటువంటి పరిపూర్ణావతారమైనటువంటి శ్రీకృష్ణావతారం కేవలం ధర్మ సంస్థాపన కోసమని, కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవి చనుబాలు త్రావి చంపే అంటారు. అసలు కన్నులు కూడా తెరవనటువంటి పసిపాపడిగా ఉన్నప్పటి నుంచి పూతనాది రాక్షసుల యొక్క సంహారం చేసి ఈ భూమికి ఉన్నటువంటి భారాన్ని తొలగించి ధర్మ సంస్థాపన చెయ్యడమే కాకుండా కటిక చీకట్లో ఉన్నటువంటి మనందరినీ కూడా వెలుతురులోకి తీసుకెళ్ళడానికి తమసోమా జ్యోతిర్గమయ, తమస్సు నుండి వెలుతురులోకి తీసుకెళ్ళడానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని దేశకాలములతో సంబంధం లేకుండా అనుష్ఠించడానికి వీలుగా ఇచ్చినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణావతారం జగతాచార్యుడిగా ప్రకాశించింది, జగద్గురువుగా ప్రకాశించింది. అందుకే కృష్ణం వందే జగద్గురు అంటారు. మీరు ఏ అవతారాన్ని చూడండి, ఆ అవతారంలో ధర్మ సంస్థాపన, రాక్షస సంహారము, భక్తులను అనుగ్రహించడంతో పాటుగా భగవంతుడే గురువుగా ప్రకాశిస్తూ ఉంటాడు. శ్రీరామావతారంలో వైదేహీ సహితం సుభద్రుమతలే హైమే మహామంటపే మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం అగ్రీవాచయతి ప్రభంజనసుతే తత్వం మునిభ్యం పరం
వ్యాఖ్యాంతం భరతాది విపరివృతం రామం భజే శ్యామలం. తత్వముద్ర పట్టి ఆయన ఆశ్రయించినటువంటి వారందరికీ కూడా జ్ఞానబోధ చేసి గురువుగా ప్రకాశించింది రామావతారం. పరమశివుడు దక్షిణామూర్తిగా అసలు నోటితో మాట్లాడవలసినటువంటి అవసరం లేని రీతిలో ఈ లోకాన్ని అనుగ్రహించాడు. మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాం తే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కలకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం మునితవదనం దక్షిణామూర్తి మీడే అంటారు. నోటితో మాట్లాడకుండా కేవలం చిన్ముద్ర పట్టి తనను జ్ఞానము కొరకు ఆశ్రయించినటువంటి సనక సనందనాదులను అనుగ్రహించాడు. అలా పరమశివుడు అనుగ్రహించాడు, కృష్ణమూర్తి అనుగ్రహించాడు, రాముడు అనుగ్రహించాడు. జగన్మాత మీనాక్షి కామాక్షి విశాలాక్షి తత్వంతో గురుమండల రూపిణి అయి శిష్యులను అనుగ్రహిస్తూ ఉంటుంది. అటువంటి భగవంతుడే ఆయా సందర్భములను బట్టి మనుష్యులను జ్ఞానపథంలో నడిపించడం కోసమని గురువుగా ఈ భూమి మీద అవతరిస్తూ ఉంటాడు. అలా వచ్చినటువంటి అవతారములు ఎన్నో ఉన్నాయి. వాటిని కళావతారములు అని పిలుస్తూ ఉంటారు. అవి ప్రధానంగా దేని కొరకు వస్తాయి అంటే మనుష్యులందరినీ శాస్త్రం వైపు సన్మార్గం వైపు నడిపించడానికి వస్తాయి. శంకర భగవత్పాదులు తాను కైలాసంలో శంకరుడిగా కూర్చుంటే సనక సనందనాది మహర్షులు మాత్రమే ఆయన చుట్టూ కూర్చుని చిన్ముద్ర పడితే జ్ఞానమును పొందగలరని, మిగిలిన వాళ్ళు పొందలేరని, భారతదేశం అంతటా తాను పాదచారి అయి పర్యటించి ప్రబోధం చెయ్యాలి అంటే దానికి తగినటువంటి సన్యాసాశ్రమం అయితే యుక్తంగా ఉంటుందని సన్యాసాశ్రమ స్వీకారం చేసి శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఆయన ఆసీతు హిమాచల పర్యంతం సన్యాసాశ్రమ నియమాన్ని తప్పకుండా పాదచారి అయి పర్యటించి లోకాన్ని అనుగ్రహించారు. అలాగే ఒకప్పుడు కంచి కామకోటి పీఠాన్ని అధిష్ఠించినటువంటి మహాపురుషులు ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని ఈ విశ్వాసమునకు చెందనిటువంటి వారి చేత కూడా కీర్తింపబడి నడిచి వెడుతున్న కామాక్షి అని, నడిచి వెడుతున్నటువంటి సాక్షాత్ దైవస్వరూపమని కీర్తింపబడినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు అపర శంకరావతారులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించారు. అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి. అలాగే ఆయన ఇప్పుడు పౌనఃపుణ్యం విష్ణునాంనాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. శంకరాచార్యుల వారు ఏ మార్గాన్ని మనకి చూపించారో అదే మార్గంలో నిరంతరం కూడా ఆయన ఆ కామాక్షి పరదేవతారాధనం చేస్తూ చంద్రమౌళీశ్వరలింగానికి అభిషేకం చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్రం నాలుక మీద విడువకుండా ఎప్పుడూ పలుకుతూ అందరి దేవతల యొక్క స్వరూపము ఒక్కటే అని లోకానికి ప్రబోధం చేస్తూ ఉండేవారు. అలా అనేక మంది గురువులు ఈ భూమి మీదకి వచ్చారు. అందులో శృంగేరి పీఠాన్ని అధివసించినటువంటి మహాపురుషులు చంద్రశేఖర భారతీ స్వామి కానీ, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, అరుణాచలంలో ఆ తిరువణ్ణామలైలో భగవాన్ రమణ మహర్షి, వీళ్ళందరూ కూడా తమదైనటువంటి శైలిలో ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో మనుష్య లోకాన్నంతటినీ అనుగ్రహించి ఒక్కొక్క సంక్షిప్తమైనటువంటి నినాదము ద్వారా ప్రజలను నడిపించారు. నువ్వెవరో నువ్వు తెలుసుకో అన్నది భగవాన్ రమణుల యొక్క మాట. నువ్వు ఎన్ని రూపాలలో కొలిచినా ఉన్నది భగవంతుడొక్కడే, శాస్త్రమును ప్రమాణం చేసుకుని బ్రతుకు అని శంకరాచార్యుల వారి మాటని తిరిగి ప్రబోధం చేసి లోకాన్ని చీకటిలోంచి వెలుతురు వైపు నడిపించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి. తనలో తాను నిరంతరం ఆ ధ్యానంలో ఉంటూ సమాధి స్థితిలో ప్రవేశించి నోరు విప్పి మాట్లాడితే సాక్షాత్ శంకరుడే మాట్లాడినంత గంభీరమైన మాటలతో ఆయా స్థాయిలలో ఉన్నటువంటి అందరినీ అనుగ్రహించినటువంటి మహాపురుషులు శృంగేరి పీఠాధిపత్యం వహించినటువంటి చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఇలా అనేక మంది గురువులు వచ్చారు. ప్రస్తుతం మీరు ఇక్కడ ఉన్నటువంటి సాయిబాబా గారి మందిరానికి సంబంధించినటువంటి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
సాయిబాబా గారు కూడా ఆ కోవలోనే వచ్చినటువంటి గొప్ప గురుస్వరూపం. వారిది కూడా ఒక ప్రధానమైనటువంటి నినాదం శ్రద్ధ సబూరి. ఇవి ఎక్కడ సాయిబాబా గారి యొక్క మూర్తి ఉన్నా ఆయన ఉభయ పార్శ్వముల యందు వ్రాస్తూ ఉంటారు. ఈ శ్రద్ధ అన్న మాట గురించి గీతాచార్యుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో అనేక మాటలు పేర్కొంటాడు. శంకరాచార్యుల వారు కూడా ఆ శ్రద్ధ చేతనే మనిషి తరిస్తాడు అంటారు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతీంద్రియ జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచరేణాధిగచ్చతి అంటాడు కృష్ణ భగవానుడు. అసలు నిజానికి మనిషి తరించాలి అంటే, మోక్షమును పొందాలి అంటే శ్రద్ధయే ప్రధానమైనటువంటి కారణం. ఆ శ్రద్ధ లేకుండా దేనిని సాధించడం జరగదు. అటువంటి పరమోత్కృష్టమైనటువంటి మనిషి పొందవలసినటువంటి గుణములలో ఒకటి శ్రద్ధ. ఆ శ్రద్ధ అనేటటువంటి మాటకి అర్థం ఏమిటి అన్నదాన్ని శంకరాచార్యుల వారు స్పష్టంగా వ్యాఖ్యానం చేశారు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ గణితా సిద్ధి యయా వస్తుపలభ్యతే. ఎవరికైతే శాస్త్రమునందు గురువునందు సత్యము అన్న మాట విశ్వాసం బాగా రూఢమై ఏర్పడి ఉంటుందో అటువంటి వారు శ్రద్ధ కలిగిన వారు. అంటే మొట్టమొదట ఉండవలసిన లక్షణం ఏమిటంటే, నేను మనుష్య జన్మలోకి వచ్చాను, ఇది అపురూపమైనటువంటి జన్మ, మిగిలినటువంటి ఏ ప్రాణితో పోల్చినా మనుష్య జన్మ లాంటి జన్మ ఇక ఉండదు. యథార్థమునకు దేవతలను కూడా మనుష్య శరీరంతో పోల్చడం కుదరదు. ఎందుకని అంటే, మనిషి ఉన్నాడనుకోండి, శాస్త్రం ఎలా చెప్పిందో అలా విహిత కర్మలను ఆచరించి ఆ విహిత కర్మల వలన పొందినటువంటి పుణ్యము వలన తాను శరీర పతనమైపోయిన తరువాత ఊర్ధ్వలోకములను పొందగలడు, స్వర్గలోకాధిపత్యాన్ని పొంది దేవేంద్ర పదవిలో కూర్చోగలడు. నాకు శాస్త్రం అక్కర్లేదు, గురువు అక్కర్లేదు, నేను కేవలం ఇంద్రియ సుఖములతో వెంపర్లాడతాను అనుకున్నవాడు శాస్త్రాన్ని గురువుని విడిచిపెట్టి తాను ఎలా అనుకుంటే అలా భోగాలు అనుభవించి శరీర పతనానంతరము చేసినటువంటి పాపముల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోతాడు. తిరియక్కు అంటే భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి అడ్డంగానే వెన్నుపాము పెరిగేటటువంటి ప్రాణులు. మనం అలా కాదు, భూమికి అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా పుట్టి వెన్నుపాము నిలువుగా పెరిగేటట్టుగా పెరుగుతూ ఉంటాం. అంటే భగవంతుడు ఈ శరీరాన్ని ఇవ్వడంలోనే ఊర్ధ్వముఖ చలనం చెయ్యమని సూచన చేశాడు. అంత పవిత్రమైనటువంటి జన్మ మనుష్య జన్మ. కాబట్టి మంచి కర్మలు చేసి పుణ్యకర్మలు చేసి దేవలోకానికి వెళ్ళి దేవేంద్ర పదవిలో కూర్చోగలడు. అందుకే 100 యజ్ఞములు చేసిన వాడు ఇంద్ర పదవిలో కూర్చుంటాడు అని కాదు. నా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాననుకున్నవాడు శాస్త్రమును గురువును విడిచిపెట్టి పాపకర్మలు చేసి కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా జారిపోగలడు. ఈ రెండూ కూడా కాదు, నేను భగవంతుడు ఎలా చెప్పాడో అలాగే ప్రవర్తిస్తాను, నాకు దాని వలన ఏ విధమైనటువంటి పుణ్యమో అక్కర్లేదు, భగవంతుడు చెప్పినట్టు బ్రతకడమే నా జీవితంలో గొప్ప తృప్తి అని పుణ్యము అని ఫలితమును ఇవ్వగలిగినటువంటి కర్మలు ఏ ఉన్నాయో ఆ కర్మల యొక్క ఫలితాన్ని పరమేశ్వరుడికే ధారపోసి తాను నిషిద్ధ కర్మల జోలికసలు వెళ్లకుండా ఎవడు ఇంద్రియ నిగ్రహాన్ని పాటించి నిలబడగలడో అందుకని తత్పర సంయతీంద్రియ. ఆ భగవంతుణ్ణి దృష్టిలో పెట్టుకుని ఆయన్ని చేరుకోవాలనేటటువంటి ధృతితో ఇంద్రియములను నిగ్రహించి ఎవడు ప్రవర్తించగలడో అటువంటి వాడు ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకుంటాడు. ఎందుకని అంటే భగవంతుడు చెప్పినట్టుగా ఎవడు ప్రవర్తించాడో అదే ధర్మం. భక్తి అన్న మాట పరిణతి పొందితే ధర్మంగా మారుతుంది. భక్తి అంటే కేవలం ఏదో ఒక మూర్తి దగ్గర కూర్చుని కొంత రొట్ట పట్టుకొచ్చి పూజ చేయడం ఒక్కటే కాదు, అది ప్రాథమికమైనటువంటి విషయం. తదనంతరం భక్తి ఎక్కడ పండుతుంది అంటే భగవంతుడు చెప్పినట్లు నేను బ్రతుకుతాను, అంతకన్నా ఇంకొకలా నేను బ్రతకను. నేను చేసే పనుల వలన ఆయన సంతోషించాలి తప్ప ఆయన చీ దుర్మార్గుడా అని నన్ను చూసి చిన్నపుచ్చుకునేటటువంటి పరిస్థితి నేను ఏర్పరచుకోకూడదు.